హాయ్ గైస్, ఈ రోజు నామినేషన్స్ ప్రోమో చూసారు కదా, ఇప్పుడే ఇందాక రిలీజ్ అయింది. సో ఈ రోజు నామినేషన్స్ అసలు ఎలా జరుగుతాయి, నామినేషన్స్ ప్రాసెస్ ఏంటి, ఎవరికి నామినేట్ అయ్యారు, ఎవరెవరు గొడవ జరుగుతుంది, అసలు హౌస్లో ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో అసలు లేట్ చేయకుండా ముందు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే వేసుకోండి. సో పాయింట్ ఏంటంటే, ఈరోజు నామినేషన్స్ మంచి ఫైర్లో ఉంటాయి, చాలా ఫైర్లో ఉంటాయి. ఫస్ట్ మనకి ఎక్కువ ఫైర్ కనిపించేది మనం ప్రోమో ప్రకారంగా చూసుకుంటే సీతకి అండ్ ప్రేరణ అండ్ మన సోనియా కూడా. సో వీళ్ళు ముగ్గురు కూడా చాలా దారుణంగా అయితే అరుస్తారనమాట. అంటే తెలుసు కదా, సో కొంచెం నామినేషన్స్ అనగానే లేడీస్లో వీళ్ళు ముగ్గురు ఫస్ట్ ఉంటారు అరవడానికి. సో ఇదైతే జరుగుతుంది, ఫైర్ మంచి ఫైర్ మీద ఉంటాయి ఈరోజు నామినేషన్స్ మాత్రం. అసలు నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే, 3 క్లాన్స్ ఉన్నాయి కదా, 3 క్లాన్స్కి నామినేషన్స్ ఉంటాయి కదా. ఆ 3 క్లాన్స్లో ఏం చేయాలంటే, ఒక క్లాన్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడంటే నామినేట్ చేయడానికి, వాళ్ళ క్లాన్లో ఉన్న మెంబర్స్ని నామినేట్ చేయడానికి వీల్లేదు. అవతల మిగతా 2 టీమ్స్ ఉంటాయి కదా క్లాన్స్, వాళ్ళలో ఎవరినైనా నామినేట్ చేయాలి. సో దీని పరంగా మనం చూసుకున్నట్టయితే 3 క్లాన్స్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నది ఏ క్లాన్కి తెలుసు కదా మీకు, యష్మి క్లాన్కి. సో ఈ విధంగా నామినేషన్ జరుగుతాయి కాబట్టి యష్మి టీంకే ప్లస్ అవుతుంది. అది ఎలా అంటే, యష్మి టీంలో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, సో మిగిలిన 2 టీంలో తక్కువే ఉన్నారు. సో యష్మి టీం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ తక్కువ మందిని నామినేట్ చేసే దానికి ఎక్కువ మంది ఉన్నారు నామినేట్ చేయడానికి. బట్ ఈ యష్మి టీంలో ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళని నామినేట్ చేయడానికి మాత్రం తక్కువ మెంబర్సే ఉంటారు, ఎందుకంటే మిగిలిన 2 క్లాన్లో తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. సో దాని పరంగా మీకు అర్థమైంది అనుకుంటాను, ఆకీస్ పాక్ పాకీస్ ఆక్లా చెప్పాను. సో ఓకే, ఇదైతే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, బిగ్ బాస్ యష్మికి ఒక పవర్ ఇస్తాడు అనమాట. సో ఆ పవర్ వల్ల నామినేట్ అయిన వాళ్ళలో ఎవరినైనా ఒకరిని సేవ్ చేయొచ్చు యష్మి. సో ఎవరిని సేవ్ చేసిందో కూడా చెప్తాను. ముందు ఎవరెవరు నామినేట్ అయ్యారు అన్న దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ 8 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు. ఆ 8 మెంబర్స్ ఎవరంటే, మణికంఠ, విష్ణుప్రియ, శేఖర్ భాష, నిఖిల్, సీత, ఆదిత్య అండ్ నైనిక, పృథ్వీరాజ్. సో చూసారు కదా, వీళ్ళైతే నామినేషన్స్లో ఉన్నారు, నామినేట్ అయ్యారు వీళ్ళు. సో అసలు యష్మి ఎవరిని సేవ్ చేసిందంటే, సోనియాని సేవ్ చేస్తుంది అనమాట. సోనియాని సేవ్ చేసి నామినేషన్ నుంచి తప్పించింది ఈ వీక్. సో ఇది పక్కన పెట్టేస్తే, అసలు హౌస్లో ఏం జరుగుతుందంటే, యష్మి లేకపోతే వేరే వాళ్ళు కానీ, యష్మి కానీ ఎవరైనా సరే సోనియాకి అయితే భయపడడం స్టార్ట్ చేశారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు ఎపిసోడ్ చూసాక మీకే అర్థమవుతుంది. సోనియాకి భయపడడం స్టార్ట్ చేశారు. నాకు తెలిసి సీత తను ఒక్కదే కావాలా, లేదా విష్ణుప్రియ, వీళ్ళిద్దరే కావాలా సోనియాకి. అంటే చాలా రఫ్గా సమాధానం ఇస్తున్నారు, మిగతా వాళ్ళు మాత్రం చాలా భయపడుతున్నారు. అది మీకు ఈరోజు చూస్తే అర్థమవుతుంది, అంటే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గట్టి చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే, సోనియా మాట్లాడే మాటలు కానీ, నిన్న లైవ్లో కూడా నేను చూశాను, సండే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే లైవ్లో సోనియా నిఖిల్తో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా టూ మచ్. అసలు మీకు ఏం జరిగింది ఏంటనేది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఆల్రెడీ. సో దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వీడియో లెంత్ పెరిగిపోద్ది. సో ఆ సోనియా ఏం చేస్తున్నారంటే, విష్ణుప్రియ గురించి అండ్ మణికంఠ గురించి నిఖిల్కి ఎక్కిస్తున్నారు అనమాట. సో మైండ్లో అది చాలా దారుణంగా ఎక్కిస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సీత ముందు నాతో క్లోజ్గా ఉండేది, ఇప్పుడు విష్ణుప్రియతో ఉంటుంది, కానీ ఏదైనా వైస్ డెసిషన్ తీసుకోవాలంటే నన్నే వచ్చి అడుగుతుంది సీత, అది ఇది అని చెప్పేసి ఏటేటో మాట్లాడుతున్నారు ఆ సోనియా గారు. టూ మచ్ యాటిట్యూడ్, టూ మచ్ ఓవర్గా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది. సో ఏదో చేసేద్దాం, ఏదో పొడి చేద్దాం అన్నట్టు బయట ఏ సీజన్ చూసి వచ్చారో తెలియదు, కానీ ఏదో న్యాచురాలిటీ మిస్ అవుతుంది ఆవిడలో, ఆర్టిఫిషియల్గా ఉంటున్నారు. సో ఇది జరుగుతుంది. అయితే హౌస్లో ఈరోజు నామినేషన్స్ గట్టిగా ఉంటాయి. ఈరోజు ఎవ్వరు మిస్ అవ్వకుండా ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్ అయిన తర్వాత వెంటనే మనం లైవ్కి అయితే వస్తాం, అందరూ లైవ్కి వచ్చేయండి. ఇదే నేను చెప్పడం, చాలా బాగుంటుంది ఈరోజు ఎపిసోడ్, కొంచెం ఫైర్ మీద ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంట్రా అంటే, నామినేషన్స్లో 8 మెంబర్స్ ఉన్నారు, అది ఎవరెవరో మీకు చెప్పాను కదా. ఈ వీక్ డేంజర్ జోన్లో ఎవరు ఉంటారు అని మీరు కామెంట్ చేయండి, మీకు ఎవరు అనిపిస్తున్నారు ఈ నామినేషన్స్ ప్రకారం చూస్తే. నాకైతే మాత్రం పృథ్వీరాజ్ ఒకరు, అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక నిమిషం, ఆదిత్య అండ్ పృథ్వీరాజ్, ఆదిత్య ఓం కానీ పృథ్వీరాజ్ కానీ డేంజర్ జోన్లో ఉంటారు. వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళొచ్చు. సో అలాగని మిగిలిన వాళ్ళు వెళ్ళరని కాదు, ఓట్లు అయితే వేసుకోండి. సో వీళ్ళిద్దరికి మాత్రం డేంజర్ జోన్స్ అయితే గట్టిగా ఉంటుంది, అది నాకు పక్కాగా అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ముక్కు అవినాష్ అండ్ రోహిణి వీళ్ళిద్దరు కూడా ఎంటర్ అయిపోతారు. అది ఈ రోజు కాదు, సో ఈ వీక్లోనే. ఎప్పుడు ఏంటనేది నేను ఇన్స్టాగ్రామ్లో చెప్తాను. ఇన్స్టాగ్రామ్ చాలా మెయిన్ అబ్బా, ప్రతి అప్డేట్ అక్కడ వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. సో అవినాష్ అండ్ రోహిణి వీళ్ళిద్దరు అయితే కన్ఫామ్గా ఈ వీక్ ఎప్పుడైనా ఎంటర్ అయిపోవచ్చు. అది ఎప్పుడు ఏంటన్నది వచ్చే ముందు నేను కన్ఫామ్గా అప్డేట్ చేస్తాను. సో అంతే,
మొత్తం చెప్పాం అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేసుకోండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఫాలో అయ్యడం మాత్రం మర్చిపోతూ. అప్డేట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. సో మిగిలింది ఎపిసోడ్ తర్వాత లైవ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.